వరంగల్లోని రాయపర్తి ఎస్బీఐ బ్రాంచ్లో బంగారం చోరీ చేసిన గంటల లోపల దాదాపు 500 మంది కస్టమర్ల బంగారం చోరీకి గురైంది. 19 కిలోల పైగా బంగారం చోరీ కావడంతో దాంట్లో 500 మందికి పైగా ఖాతాదారుల బంగారం పోయినట్లు కూడా తెలుస్తుంది. దీంతో కస్టమర్లంతా కూడా దీనిలో గోల్డ్ పెట్టి లోన్ తీసుకున్నటువంటి కస్టమర్లంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ బ్యాంక్ వద్దకు వస్తున్నారు. అసలు వాళ్లకు ఎవరెవరికి బంగారం పోయింది, నిజంగా వాళ్ళకి ఏం చేస్తారనే అంశాలను కూడా బ్యాంకు అధికారులు చెప్పకపోవడంతో కొంత ఆందోళనలో వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, అసలు ఎంత బంగారం పెట్టారు, అసలు బ్యాంకు వాళ్ళు ఏమైనా చెప్పారా మీకు? సార్, మాకు ఇంతవరకు అయితే ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేరు. ఇప్పుడు నిన్న మార్నింగ్ నైట్ జరిగింది. నిన్న పొద్దుటి నుండి కూడా మేము ఇక్కడనే నిన్నటి నుండి వెయిట్ చేస్తున్నాం. నేను పక్క విలేజ్ మైలారమ్మది. నేను ఒక 5 తులాలు ఇక్కడ గోల్డ్ పెట్టిన. మా ఫ్రెండ్ దుబాయ్లో ఉంటాడు. అతను ఒక దాదాపు 70-80 తులాలు ఇక్కడ పెట్టి ఒక 3 నెలలు అవుతుంది. అతని టెన్షన్ చూస్తే మాకు చాలా ఇబ్బందిగా ఉంది, చాలా ఆందోళనగా ఉంది. ఇంతవరకు బ్యాంకర్సు ఏ డీటెయిల్స్ మాకు చెప్పట్లేరు. ఏదన్నా ఒక భరోసా మాకు కల్పించట్లేదు. ఒక 80 తులాలు అంటే నాట్ ఏ జోక్. ఇట్లా ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే ఈ బ్యాంకు పైన ఎట్లా నమ్మకం ఉంటుంది? మేము ఎట్లా నమ్మాలి? మీరు చెప్పమ్మా, ఎంత బంగారం పెట్టిళ్ళు? మీకు ఏమైనా ఫోన్ చేసి చెప్పిర్రా? మీకు వచ్చి అడిగితే ఏమైనా చెప్తున్నారా? ఫోన్ వచ్చింది. 15 తులాలు పెట్టినాం బిడ్డ పెళ్ళి కానీ. అయితే బిడ్డ పెళ్ళి మంచిగా లేదని ఒక 4 నెలల తర్వాత ఇవి తీసుకొని పోతాం అని పెళ్ళికి పెట్టినాం. అయితే మాకు కావాలంత రేటు కట్టి ఇవ్వాలి సార్ అని మేము కోరుకుంటున్నాం. లేకపోతే మేము వదిలేము. అడిగితే ఇంకా ఏం నియంగా ఏం చెప్తలేరు ఇంకా, కానీ ఏం చెప్పలే. అయితే ఏం చెప్పలే. చిట్టి కోసం పోయింది బిడ్డ ఇంటికాడ. చిట్టి తీసుకొస్తా, మరి ఉందా లేదా అని కనుక్కుంటామని చెప్తున్నాం. కానీ మాకు ఈ రేటు కట్టి మాత్రం ఇవ్వాలి, ₹1 మాత్రం తక్కువ తీసుకో మేము అని కోరుకుంటున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంత బంగారం పెట్టి? ఇక్కడనే సార్, మాది ఇక్కడనే మైలారామే. మాది కూడా 3 తులాలు బంగారం పెట్టినాం. ఇప్పుడు 2 సంవత్సరం అవుతుంది. ఏం చెప్పలే సారు. చిట్టి కూడా తెచ్చినాం మేము. ఏం చెప్పలే ఎవరు చెప్పలే. మేమే వచ్చినాం. 3 తులాలు ఉన్నది, తాడ ఉన్నది, వంగరం ఉన్నది, గొలుసులు ఉన్నాయి. 2 సంవత్సరం నిన్ననే మిత్తి కట్టిపోయినా. ఏం చెప్తాం లేదు కదా మరి. ఫోన్ కూడా చేయరా? ఇంత బంగారం పోయినప్పుడు అయినా మాకు ఏమో మా ఇబ్బందికి పెట్టుకున్నాం. కానీ ఇట్లా బ్యాంకులో కూడా పోతుందని అనుకున్నాం సార్ మేము. మరి చెప్పేవద్దా బ్యాంకులు? ఒక్క సంవత్సరం కాదు, పట్టా భూమి, పాస్బుక్ అన్నీ తెచ్చి పెడతాం. ఇప్పుడు ఎట్లా ఇక చిట్టి తెచ్చినాం. మరి ఎవరిది పోయిందో ఎవరిది ఉన్నదో సారు చెప్తాం లేదు కదా. మీరు చెప్పండి, ఎన్ని తులాలు పెట్టారు ఇక్కడ? ఏం చేయమని చెప్తారు అసలు? నిజంగా ఎందుకు ఇక్కడ దొంగతనం ఎట్లా జరిగింది? సెక్యూరిటీ గార్డు ఉంటాడా ఇక్కడ? సెక్యూరిటీ లేదు, ఏం లేదు సార్. ఇదివరకు ఒకసారి ఇట్లా అయినా కూడా దానికి పట్టించుకోలేదు. ఇప్పుడు 2019 ఒకసారి జరిగితే అప్పుడు కూడా జరిగినప్పుడు గురించి ఆయన ఇప్పటి వరకు సెక్యూరిటీ పెడితే ఏ లొల్లి ఉండకపోవు. నా 30 తులాలు సార్, నేను 6 రోజులు ఆయన పెట్టి. ఇక వాళ్ళు ఉన్నదని చెప్తలేరు, లేదని చెప్తలేరు. ఏ విషయం చెప్తే ఇంట్లో అల్లపడిని బయటకు మాకు ఏ విషయం తెలుతలేదు సార్. నుంచి వస్తున్నా ఇక్కడికి బ్యాంక్ దగ్గరికి అంటున్నా, అధికారులు ఏమంటారు? చెప్పట్లేదు. చెప్పుడు ఎక్కడిది, వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు. మాకు ఉన్నాయా పోయినాయా అనే విషయమే లేదు అందులో. ఇక మాకు బాధ మాకున్నది. తెల్లాడితే నిద్ర పడతలేదు. ఇక ఎట్లా చేయాలి ఏమని అదే టెన్షన్ సార్ మాకు. నువ్వెంత పెట్టినావు? ఏమన్నా ఏం చెప్తారు? 10 తులాలు పెట్టినా. అడిగితే ఏమంటారంటే ఇక మేము ఈ రేటు కట్టిస్తాం అంటాను మేనేజరు. మరి ఏం కట్టిస్తాం? ఇక తర్వాత బ్యాంక్ మాత్రం ఇక్కడ వద్దే, పోలీస్ స్టేషన్లే ఉండాలి. అది ఎంఆర్ ఆఫీస్ ఉన్నది కదా, ఆడియో వేరే ఆఫీస్ ఉన్నది కదా, ఇది కూడా ఉండాలి. సెక్యూరిటీగా ఉంటుంది. ఇక్కడ ఊరు బయట పెడితే కొన్ని వేల కోట్ల పైసలు ఉంటాయి. ఇలా ఆ రూపాయలని ఇప్పుడు దొంగలు దిగిపోతే ఎలా? నీకు వచ్చా మాకు వచ్చిందా? మా ఇంట్లో దొంగలు పడతారు కదా, నీ ఇంట్లో పెట్టి. ఇక నీ ఇంట్లో దొంగలు పడక మీ ఎందుకు పోండి కదా. కాబట్టి మాకు ఇప్పటి రేటు ప్రకారం కట్టియాలి గవర్నమెంట్. ముఖ్యమంత్రి కానీ పిఎం గారు మాకు సంబంధం లేని విషయం. మా ఇప్పటి రేటు కట్టియాలి పైసలు. 70 ఏళ్ళు ₹1,00,000 ఇస్తున్నాం. కానీ మా రేటు మాకు ఇల్లేమో మా బంగారం మాకు ఇచ్చేయి. పైసలు ఎందుకు మాకు? మా వస్తువు మాకు ఇస్తే అయిపోయా. నువ్వు ఎక్కడైనా తీసుకొచ్చి అదే కొనుక్కో, షాప్లో నువ్వే కొనుక్కొచ్చి మాకు వస్తువు చేసి అయిపోయా. సార్ మేము 3 తులాలు పెట్టినా సార్. మొన్ననే పెట్టుబడి సాయం కోసం అని 3 తులాలు, ఒక సంవత్సరం నెల అవుతుంది అంతే. అదే పెట్టుబడి సాయం కోసం పెడితే మమ్మల్ని ఇట్లా ఇంతకుముందు మన సాయంత్రం ఇట్లా దొంగ అయినారు సార్. మరి ఇట్లా మనకు సామాన్య ప్రజలకే ఇబ్బంది అవుతుందని గవర్నమెంట్లో దాచుకుంటారు. గవర్నమెంట్ కూడా సెక్యూరిటీ లేకుండా సార్. అది దేని వల్ల అధికారులదా, లేకపోతే ప్రభుత్వం లేకపోతే ఏ విధంగా?
అది మనం ఇది ఇలా పెట్టిన వాళ్ళకు సగిన న్యాయం చేయాలని కోరుతున్నాను. ఓకే, మీరు కూడా పెట్టిరా? నిజంగా ఎందుకు ఈ దొంగతనం ఎట్లా జరిగింది? నిజంగా ఎవరు గుర్తించలేదా? సెక్యూరిటీ గార్డ్ గతంలో ఉండేదంట కదా, ఎందుకు ఇప్పుడు లేరా సెక్యూరిటీ గార్డ్? ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్ లేకనే ఇది పోయింది కదా సార్. ఇది దాని వల్ల నేను 4 తులాలు పెట్టినా సార్. 5 రోజు అవుతుంది ఆడికి. నిన్న 2 గంటల దాకా ఉండిపోయినా. ఒక సార్ వచ్చి మీది మీకు అరదులం పోకుండా మీకు గురిజా పోకుండా కట్టిస్తాను ఒక సార్ అన్నాడు. ఎవరు చెప్పారు? బ్యాంకు వాళ్ళు కాదు, వేరే సార్ ఉండే నిన్న. ఆ సార్ చెప్పినాక అందరూ చాలా మంది గొడవ చేయడానికి అయ్యారు. అయ్యాక ఆ సార్ అట్లా చెప్పాక ఆగారు. వాళ్ళకి ఇంతవరకు ఏ సమాచారం వాళ్ళు చెప్పడం లేదు. మీకు ఇస్తామంటారు, అది కరెక్ట్ ఎంత అనేది చెప్తలేరు వాళ్ళు. ఎప్పుడు ఇస్తాం అనేది ఏం కథ అనేది కరెక్ట్ ఇస్తలేరు వాళ్ళు. ఇది మొత్తంగా దాదాపు 500 పైగా కస్టమర్లకు సంబంధించిన గోల్డ్ పోయినట్లుగా ప్రాథమికంగా అయితే నిర్ధారించినప్పటికీ కూడా అసలు ఎవరి బంగారం చోరీకి గురైంది, ఎవరికి వాళ్ళు కంపెన్సేషన్ ఇస్తారన్న దానిపై ఒక క్లారిటీ అయితే లేదు. ఇంకా 2 రోజులు దొంగతనం జరిగి 2 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇంకా అధికారులు, బ్యాంక్ అధికారులు, పోలీసులు ఎంక్వైరీ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా దానికి సంబంధించి పేపర్స్ విషయం లోపల ఇంకా దాదాపు 48 గంటల్లో కూడా విచారణ అయితే కొనసాగుతూనే ఉంది. సో ఇప్పటికి కూడా ఖాతాదారులకు సంబంధించి ఏ ఖాతాదారులకు సంబంధించిన గోల్డ్ పోయింది, ఆ లాకర్కి సంబంధించి ఏ లాకర్లో ఉన్నటువంటి ఖాతాదారులకు సంబంధించి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకపోవడంతో ఎవరెవరి గోల్డ్ పోయింది అనే దానిపై కూడా స్పష్టత లేకపోవడంతో కొంత కస్టమర్లంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ బ్యాంకు వద్ద పడిగాపులు కాసిన పరిస్థితి. ఒకవేళ బ్యాంకు అధికారులు ఒక స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి, తమ గోల్డ్ తమకు ఇవ్వాలి, లేకుంటే గోల్డ్కు సరైన రేట్నన్నా కట్టేవాలంటే ఒక డిమాండ్ కూడా ఖాతాలు చెప్తున్నారు. ఒక్కొక్కరు అప్పులు చేసి కొంతమంది పెళ్లిళ్ళ కోసం, మరికొంతమంది ఆర్థిక ఇబ్బందులతో ఆ గోల్డ్ తనఖా పెట్టి డబ్బులు తీసుకున్నారు. సో మా పరిస్థితి ఏంటంటూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. సో దీనిపై ఎస్బీఐ సంబంధించిన ఒక కీలకమైన ప్రకటన వస్తే తప్ప కస్టమర్లంతా కూడా తమ ఆందోళన గురించే పరిస్థితి కనిపించలేదు. మొత్తంగా ఇంకా ఎప్పుడు దీనికి సంబంధించినటువంటి క్లియర్ కట్గా ఎవరెవరి ఖాతాదారుల సొమ్ము పోయిందనే విషయం చెప్తారు, అసలు ఏం చేస్తారు మా సంగతి అనేటువంటి ఒక వర్షన్ బాధితుల నుంచే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు రాయపర్తికి సంబంధించినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధానంగా వరంగల్ ఖమ్మం హైవేకు ఆనుకునే ఈ యొక్క బ్యాంక్ ఉంటుంది. ఈ యొక్క హైవేకు ఆనుకున్నటువంటి బ్యాంకులోనే ఒక ముఠా అర్ధరాత్రి చొరబడి 18 రాత్రి నుంచి 19 తెల్లవారుజామున వరకు దొంగతనం జరిగి ఉందంటూ కూడా అధికారులు తెల్లవారుజామున బ్యాంకు వచ్చినటువంటి సిబ్బంది అధికారులు గుర్తించి స్థానిక రాయపర్తి పిఎస్ లోపల పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీంతో పోలీసులు క్లూస్ టీమ్ అంతా కూడా బ్యాంకు చేరుకొని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక అర్ధరాత్రి వచ్చినటువంటి ముఠా ఒక ప్రొఫెషనల్ ముఠా వచ్చినట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. వచ్చినటువంటి ఆ ముఠా దొంగల ముఠా కూడా గ్యాస్ కట్టర్ల ద్వారా ఐరన్ గ్రిల్తో ఉన్నటువంటి కిటికీని విండోని కట్ చేసి బ్యాంకు లోపలికి వెళ్ళారు. అక్కడ ఆ గ్యాస్ కట్టర్ ద్వారా అక్కడటువంటి లాకర్లు 3 లాకర్లు ఉండగా అందులో ఓ లాకర్ను కంప్లీట్గా డ్యామేజ్ చేసి దానిలో ఉన్నటువంటి గోల్డ్ మొత్తంగా కూడా చోరీ చేసుకొని పరారయ్యారు. అయితే మరో 2 లాకర్లు అయితే ఉండగా గ్యాస్ సంబంధించినటువంటి సామాగ్రి అయిపోవడంతో ఆ గ్యాస్ వెల్డింగ్ సంబంధించిన సిలిండర్ కూడా అక్కడే వదిలేసి పారిపోయిన పరిస్థితి వచ్చింది. ఆ దొంగలు కూడా ఇదే రూట్ ద్వారా అంత హైవేకి ఉన్నప్పటికీ కూడా ఒకవైపు పూర్తిగా ఊరికి చివరి వైపున ఉండడంతో బ్యాంకుకు లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఇండ్లు ఉన్నాయి. ఆ ఇండ్ల వైపు వెళ్తే డౌట్ వస్తుందనే కారణంతో సౌండ్లు వచ్చినా కూడా వాళ్ళంతా బయటకు వచ్చి చూస్తారనేటువంటి నెపంతో వాళ్ళు బ్యాంకు రైట్ సైడ్ అయితే చూజ్ చేసుకున్నారు. ఇదే మార్గం గుండా ముఠా అంతా కూడా తమతో తీసుకొచ్చినటువంటి ఆ గ్యాస్ సిలిండరు, ఆ సామాగ్రి ఏదైతే కటింగ్ కోసం వినియోగిస్తారో దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా ఈ మార్గం గుండానే తీసుకువచ్చి ప్రస్తుతం మనం ఈ యొక్క ఏరియా చూడవచ్చు. ఇదంతా కూడా నిర్మానుష్యంగా ఉంటుంది, చుట్టూ చెట్లు. సో బ్యాంకుకు రైట్ సైడ్ ఎటువంటి ఇండ్లు లేవు. ఇదంతా దీని పక్క నుంచి కూడా అంత పొలాలు ఉంటాయి అంతే. సో రాత్రిపూట ఎవరు ఉండరు కాబట్టి ఈ ప్రదేశాన్ని దొంగలైతే ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ భారీ ప్రహరీ గోడను ఎక్కి ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి 3వ కిటికీ, ఏసీ కింద ఉన్నటువంటి 3వ కిటికీ ద్వారా లోపలికైతే ప్రవేశించి, సో అది లాకర్లో ఉన్నటువంటి రూమ్ దగ్గర ఉన్నటువంటి కిటికీ. సో దాన్నే చూజ్ చేసుకున్నారు. అక్కడ ఐరన్ గ్రిల్ ఉంది. ఆ ఐరన్ గ్రిల్ని గ్యాస్ కట్టర్ ద్వారా కట్ చేసి లోపలికి ప్రవేశించారు. లోపలికి ప్రవేశించిన వెంటనే అందులో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ సంబంధించిన సీసీ కెమెరా కనెక్షన్లన్నీ కూడా తొలగించి ఆ డీవీఆర్ను కూడా కంప్లీట్గా వాళ్ళే తీసుకుపోవడం జరిగింది. ఇక బ్యాంక్ లోపలికి ఎంటర్ అయితే, లాకర్ రూమ్లోకి ఎంటర్ అయితే మొదటగా అలారం, సెక్యూర్ అలారం ఉంటుంది. ఆ అలారంను కూడా అందులో ఎంటర్ అయిన తర్వాత వెంటనే అలారంను కూడా వాళ్ళు కంప్లీట్గా కట్ చేసి దాని కనెక్షన్ కూడా తొలగించారు. సో అందువల్ల అలారం కూడా అలర్ట్ చేయలేకపోయింది. సో దీంతో వాళ్ళ దొంగతనం అనేది
ఈజీగా చేసుకొని లాకర్ను కంప్లీట్గా గ్యాస్ కట్టర్ ద్వారా కట్ చేశారు. సో ఇక్కడ నుంచి శబ్దం ఎక్కడికి వినపడాలన్నా కూడా అటు లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఇండ్లు ఉంటాయి కాబట్టి అటు వినబడే ప్రసక్తి లేదు. సో ఇటు రైట్ సైడ్ అంతా కూడా నిర్మానుష్య ప్రాంతం కాబట్టి ఆ శబ్దం కూడా ఎవరు గమనించలేకపోయారు. సో దీంతో సునాయాసంగా దొంగతనం కూడా చేసుకొని ఇదే మార్గం గుండా వెళ్ళిన వాళ్ళంతా అక్కడ వాళ్ళ వెంట తెచ్చుకున్నటువంటి గ్యాస్ కటింగ్ సామాగ్రి అంతా అక్కడే వదిలేసి అగ్గిపెట్టెతో పాటు మిగతా వస్తువులు వదిలేసి దాదాపు 19 కిలోల 50 గ్రాముల గోల్డ్ను తమ వెంట తీసుకొని అయితే పోయారు. సో ఇదే మార్గం గుండా వెళ్ళారు. ప్రస్తుతానికైతే పోలీసు డిపార్ట్మెంటు కూడా ఒక ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసింది. క్లూస్ టీం కూడా దర్యాప్తు చేస్తుంది. అందులో కొంతమంది ఫింగర్ ప్రింట్స్ అయితే గుర్తించారు. అయితే ఈ దొంగతనానికి దాదాపుగా 6 నుంచి 7 ఈ యొక్క దొంగతనంలో పాల్పడట్లు కూడా ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇక బ్యాంకులోకి ఎంటర్ ముందే ఆ గ్రిల్ తొలగించడంతో వెంటనే సీసీ ఫుటేజ్ సంబంధించినటువంటి వైరింగ్స్ అన్నీ కట్ చేయడంతో పూర్తిగా అసలు ఎందరు వచ్చారో ఎంతమంది ఇందులో పాల్గొన్నదానిపై ఒక స్పష్టత లేదు. సో ఇక్కడ నుంచి ఈ ప్రాంతం లోపల ఏం జరిగినా ఎంత శబ్దం వచ్చినా కూడా బయట సైడ్ వినపడే అవకాశం లేదు. ఒకవేళ వినబడేంత శబ్దం వచ్చినా కూడా రోడ్డు రహదారి హైవే ఉండడంతో హైవే నుంచి వెళ్ళేటువంటి భారీ వాహనాలు లారీలంతా రాత్రిపూట వెళ్తూ ఉంటాయి కాబట్టి ఆ శబ్దంలు కలిసిపోయి అసలు ఇక్కడ దొంగతనం జరుగుతుందనేటువంటి ఇక్కడ బ్రేక్ చేసినటువంటి శబ్దాన్ని ఎవరు కూడా గుర్తించేటువంటి పరిస్థితి ఉండదు. సో అందుకే ఈ ప్లేస్ని ఎంచుకున్నారు. అయితే ఇదే ప్రాంతం లోపల లాకర్ ఏ విధంగా ఎందుకు ఉంది అనే దానిపై కూడా మొదటగా వాళ్ళు కొద్ది రోజుల ముందే రెక్కి చేసి కూడా ఉండవచ్చు అనేటువంటి అంశాన్ని అయితే భావిస్తున్నారు. మొత్తంగా ఈ దొంగతనం వల్ల ప్రధానంగా 19 కిలోల 50 గ్రాముల సంబంధించినటువంటి గోల్డ్ మొత్తం కోల్పోగా దానికి సంబంధించినటువంటి వాల్యూలో 13.61 కోట్లు అంటే 13 కోట్లన్నర పైగా ఆ సొత్తు దొంగతనం జరిగినట్లా కూడా బ్యాంక్ మేనేజరు రాయపర్తి పిఎస్ లోపల పిటిషన్ ఇవ్వగా ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. వరంగల్ సిపి అంబర్ కిషోర్ జా కూడా కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క బ్యాంకును సందర్శించారు. అసలు దర్యాప్తు ఏ విధంగా జరుగుతుందో కూడా పరిశీలించారు. క్లూస్ టీమే ఇక్కడ ప్రధానంగా కీలకం కాబోతుంది. ఇక ప్రత్యేక టీంలను ఫామ్ చేసి బ్యాంకుకు సంబంధించి ఆ రోజున 18 తారీఖు నైట్ 9 గంటల నుంచి 19వ తారీఖు ఉదయం 8 గంటల వరకు ఆ సమయం లోపల బ్యాంకు నుంచి వెళ్ళినటువంటి వాహనాలు ఇటు నుంచి రివర్స్ ఖమ్మం వైపు కానీ వరంగల్ వైపున వెళ్ళినటువంటి వాహనాలు సీసీ కెమెరా రోడ్ సైడ్ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పదంగా వచ్చినటువంటి వాహనాలను ప్రస్తుతం అయితే పోలీసులకు సంబంధించినటువంటి ప్రత్యేక టీమ్స్ అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నాయి. సో ఓవరాల్గా దాదాపు 500 పైగా కస్టమర్లకు సంబంధించిన గోల్డ్ కాబట్టి కస్టమర్లు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో బ్యాంకు సంబంధించినటువంటి జోనల్ మేనేజర్ కూడా కొద్దిసేపటి క్రితమే బ్యాంకును సందర్శించి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగలేము, దానిలో కస్టమర్లు ఎవరైతే గోల్డ్ అంతా పోయిందో దానికి సంబంధించిన వాల్యూ తప్పకుండా అందిస్తామంటూ కూడా ఆందోళన చెందినట్టు కస్టమర్లకు కూడా చెప్పింది. ఓవరాల్గా ఈ దొంగతనము ఇట్లాంటి దొంగతనమే గత నెల అక్టోబర్ నెల చివరి వారం లోపల కర్ణాటక లోపల సేమ్ ఇదే విధంగా దొంగతనం జరిగింది. అందులో 12.91 కోట్ల విలువైనటువంటి గోల్డ్ ఇదే విధంగా ఇదే ఎట్లయితే ఈ విధంగా ఎక్కడైతే ప్లానింగ్ చేశారో ఎగ్జిక్యూట్ చేశారో సేమ్ అదేవిధంగా ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ కూడా కర్ణాటకలో జరిగింది. అక్కడ స్నిఫర్ డాగ్స్ కూడా గుర్తుపట్టలేని విధంగా గుర్తుపట్టకుండా అక్కడ చిల్లీ పౌడర్ కూడా చల్లి పూర్తిగా చాకచక్యంగా అయితే దొంగలు అక్కడ భారీ దోపిడీ పరిస్థితి అదే రకమైనటువంటి చోరీ కూడా ప్రస్తుతం రాయపర్తి ఎస్బీఐ లోపల అయితే జరిగింది. సో మొత్తంగా ఓవరాల్గా ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయిన ఫింగర్ ప్రింట్స్ కనుక నేషనల్ వాళ్ళకి సంబంధించిన సర్వర్ లోపల మ్యాచ్ అయితేనే తప్ప దొంగల ఆచూకీ తెలిసే అవకాశం లేదు. మరోవైపు సీసీటీవీలు గమనిస్తున్నటువంటి ప్రత్యేక బృందాలు కూడా అనుమానాస్పద వాహనాలను గమనిస్తే తప్ప దీనికి సంబంధించినటువంటి దొంగల ముఠ ఎవరైనా తెలిసే అవకాశం లేదు. ఇక ఈ గోల్డ్ అంతా కూడా వాళ్ళు దీన్ని కరిగించి మరొక రూపంలోకి మార్చే అవకాశం ఉంది కాబట్టి ముమ్మరంగా దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఏదేమైనా కూడా కస్టమర్లు దాదాపు 500 పైగా ఉన్న కస్టమర్లకు సంబంధించి వాళ్ళ ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా బ్యాంక్ అధికారులు కొద్దిసేపటి క్రితమే పోయినటువంటి గోల్డ్కు సరిపడా గోల్డ్ వాల్యూని ఇస్తామంటూ కూడా చెప్పిన నేపథ్యం లోపల కీలకంగా ఈ యొక్క దోపిడీకి పాల్పడింది ఎవరు గతంలో 2019లో కూడా ఇదే బ్యాంకులో దోపిడీకి పాల్పడ్డా దానికి గ్రిల్స్ అన్ని కట్ చేసి లోపలికి వెళ్ళినా కూడా అలారం టచ్ చేయలేకపోయారు. సో అప్పుడు విఫలయత్నం కావడంతో తిరిగి వచ్చారు. కానీ అప్పటి నుంచి బ్యాంక్ అధికారులు ఎందుకు ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ నియమించుకోలేదనేటువంటి ఒక ఇష్యూ అయితే దానిపై తీవ్ర చర్చ జరుగుతుంది. బ్యాంకు సంబంధించి కోట్ల రూపాయల నగదుకు సంబంధించి గోల్డ్ సంబంధించి నిల్వ ఉంచినప్పుడు కొంత ఇక్కడ సెక్యూరిటీ డిస్ప్యూట్ ఉంది కాబట్టి దొంగలు ఈజీగా ఇక్కడ చోరీ చేసి వెళ్ళాలంటే ఒక చర్చ కూడా. సో మొత్తంగా ఓవరాల్గా ఆ దోపిడీ దొంగలను పట్టుకోవడానికైతే ప్రధానంగా ఒక ప్రత్యేక టీంలు అయితే పనిచేస్తున్నాయి. మొత్తంగా దానికి సంబంధించి త్వరలోనే వాళ్ళని పట్టుకుంటామంటూ కూడా సిపి ప్రకటించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణుబిగ్ టీవీ రాయపర్తి వరంగల్.